హెల్త్ ఇష్యూస్ వరకు అయితే మనం బారిన పడకుండా ఉంటాం. ఇది యా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ శరణ్య ఫర్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ. స్టిల్ ఎనీవన్ అండి, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఇంకేమైనా షేర్ చేసుకుంటారా? హెల్త్ వైజ్ ఏమైనా కొత్త థాట్స్ వచ్చాయా? సెషన్ ఎలా ఉండింది? ఎస్, వాసుదేవ్ గారు, భవానీ, మహాలక్ష్మి గారు, కవిత, సుదర్శన్, ఈశ్వర్. అంటే మీరు మౌనంగా ఉంటే ఏమనుకోవాలి? కమ్యూనికేషన్ అనుకోవాలా? ఒక్కరు పొద్దున్నే లేవగానే ఎప్పుడైతే నేను నిజంగా సంపూర్ణ ఆరోగ్యవంతుని, ఏదేం అవసరం లేదండి, సంపూర్ణ ఆరోగ్యవంతుని అని మనం యాక్టివ్ ఒక థాట్ రిలీజ్ చేసామంటే యూనివర్స్ మనకు అదే అందిస్తుంది. అంటే కట్టే కొట్టే తెచ్చే అంతే, అలా ఉండాలి. ఒకటే థాట్ గన్ షాట్ ఉండాలి, అలా ఉండాలి. ఓకే, యూనివర్స్ నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించినందుకు ఆ యొక్క ప్రకృతికి, పంచభూతాలకి, విశ్వమాతకి హృదయపూర్వక ప్రేమపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 2 చేతులు హృదయం దగ్గర పెట్టుకున్నప్పుడు అయిపోతుంది. పొద్దున్న లేవగానే ఫస్ట్ లేవడం మన మైండ్ మొత్తం కూడా గ్రాటిట్యూడ్ నింపుకొని ఆ గ్రాటిట్యూడ్ తోటి మనం స్టార్ట్ చేస్తే అంత హ్యాపీగా ఉంటది. వాసుదేవ్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు. ఐ థింక్ హీ హాస్ సంథింగ్ టు సే. వాసుదేవ్ గారు, యా గో హెడ్. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. అయితే ఈ పీడిఎఫ్ కాపీ ఏమన్నా బుక్ ఏదో మెన్షన్ చేశారు కదా, అవకాశం ఉంటుందా? ఏమన్నా దొరికే అవకాశం ఉంటే పెట్టండి. లూయిస్ బుక్. శరణ్య, మీ దగ్గర ఉందా ఏమన్నా పీడిఎఫ్ అవైలబుల్? అట్లీస్ట్ మీరు ఆ బుక్ మెన్షన్ చేసి నా దగ్గర ఉంది, నేను షేర్ చేస్తాను గ్రూప్ లో. అంటే ఇంకొకటి మ్యామ్, ఇక్కడ మేము మన థాట్స్ తో ఫైట్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు మ్యామ్ చెప్పారు కదా, మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదన్నమాట, నీకు ఇవన్నీ ఉన్నాయి అని చూపిస్తుంది. సో మనం మన థాట్స్ తో ఫైట్ చేయాలి. దానికే ముందు కాలంలో పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఏమి అంటే, ఇంట్లో ఏం జరిగినా నెగటివ్ ఏం జరిగినా బయట చెప్పొద్దు అంటే, మనం ఎప్పుడైతే దాన్ని రిపీటెడ్లీ చెప్తూ ఉంటామో అందరికి, అది మనకి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ అది అలవాటు అయిపోయింది. మంచి విషయాలు దృష్టి అవుతుంది, వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు, ఇలాంటి భావన. యాక్చువల్లీ మంచివి చెప్పాలి, హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవాలి, సాడ్ ని షేర్ చేసుకోకూడదు. షేర్ చేసుకోకూడదు అంటే హీల్ చేసుకోవాలి, కానీ షేర్ చేయకూడదు. ఎప్పుడైతే షేర్ చేస్తామో అదే ఎనర్జీ మళ్ళీ పెడతాం ఇంకొకరికి, ఏం ఇన్సిడెంట్ జరిగిందో అది. సో మన ఎనర్జీ అనేది ఏం చేస్తుందంటే, ఓకే వీళ్ళకి ఇదే కావాలేమో అని మళ్ళీ మనకి అట్లాంటిదే రిపీట్ చేస్తుంది. ఫైట్ చేయొద్దు, ఫైట్ చేయకూడదు, న్యూట్రల్ గా ఉండాలని. న్యూట్రల్ గా ఉండి మనకు కావాల్సిన దాన్ని మాత్రమే మనం రిలీజ్ చేసుకోవాలి, అంతే. బయట అన్నెసెసరీ మన దృష్టి మారితే సృష్టి మారుతుంది. మన లోపల సరైన తాడుస్తుంటే మన భౌతిక ప్రపంచం అదే కనిపిస్తుంది. ఎప్పుడు ఫైట్ చేయొద్దు, మనం న్యూట్రల్ గా ఉన్నప్పుడు మనకు అన్నీ అందిస్తుంది యూనివర్స్. రైట్. రామకృష్ణ హ్యాండ్ రైజ్ చేశారు, గో హెడ్ అండి. మ్యూట్ లో ఉన్నారు. హ్యాండ్ రైజ్ చేయలేదు యాక్చువల్ గా, ఎవరు మన శరణ్య గారు చాలా బాగా డీల్ చేస్తున్నారు, కానీ కనపడకుండా చెప్తున్నారు. చూస్తున్నారు జర క్యూరియస్ గా. చాలా బాగుంది క్లాసు, అద్భుతంగా డీల్ చేసింది యాకమ్మ గారు. అది వాస్తవం కూడా. కానీ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ బుక్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే బుక్ తెలుగు, ఇంగ్లీష్ 2 PDFs అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని రీసెర్చ్ చేయడమే, ఎందుకంటే అది అవసరం లేని బుక్ కానీ అది తెలియాల్సిన అవసరం లేదనే పరిస్థితి ఏ ఇంట్లో లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డిస్కస్ చేద్దాం, చిన్న అంశాలే. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు కామన్ గా షుగర్ ఉంటుంది. షుగర్ అందరూ ఫుడ్ అది ఏదేదో రీజన్స్ చెప్తారు, కానీ షుగర్ కు దాంట్లో ఉన్న రీజన్ ఏంటంటే, మన గతానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు ఏవైతే ఉన్నావో వీటిని మర్చిపోలేకపోవడం వల్ల షుగర్ అటాక్ అవుద్ది. మన ప్యాంక్రియాస్ గ్రంథి ఎఫెక్ట్ అయ్యి ఇన్సులిన్ స్టాప్ అయిపోద్ది అన్నది దాంట్లో ఉన్న రీజన్ అన్నట్టు. తర్వాత క్యాన్సర్ కు మన కోపాన్ని అణుచుకోవడం వల్ల, కోపం రాకుండా చూసుకోవడం ఒక మెథడ్, వచ్చినాక ప్రదర్శించకుండా ఆపుకోవడం ఇంకో మెథడ్. దాని వల్ల మనకు క్యాన్సర్ కారకాలు క్రియేట్ అవుతాయి అనేది దాంట్లో. అది రీసెర్చ్, రిజల్ట్ ఓరియంటెడ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం దాన్ని కంపేర్ చేయొచ్చు, చుట్టుపక్కల ఎవరైనా ఉంటే దాని రిలేటెడ్ పేషెంట్స్
అది 100% టాలీ అవుతుంది. 1-2 నేను కూడా స్టడీ చేశాను. సో మన శరణ్య గారు అలాంటి వాళ్ళు అయితే దాన్ని ఇంకా లోతుగా వెళ్ళిండ్రు అనిపిస్తుంది, వెళ్తారు కూడా. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆ బుక్ను ఏమాత్రం అవకాశం ఉన్నా చూడడమే. ఇప్పుడు అంటే చాలా మంది ఎట్లుంటారంటే ఇప్పటిదాకా శరణ్య గారు చెప్పినట్టు మన గతం మనకే అవసరం పడదు, మన గతం అనేది మనకే ఉపయోగపడదు. కానీ అరిగిపోయిన క్యాసెట్ వేస్తా ఉంటారు. అంటే పల్లెటూరులో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన దుత్తడు పాలిస్తుండే. అంటే ఇప్పుడు బర్రె లేదు, దుత్త లేదు, దానివల్ల ఏం ఉపయోగం, ఏం ఉండదు ప్రయోజనం. సో అంటే మన గతం మనకే ఉపయోగపడదు, దాన్ని వేరే వాళ్ళ మీద రుద్దుతా ఉంటాం అన్నట్టు. అది ఏదో మంచి అంశాలు అయితేనన్నా దాచింది దోచబడుతుంది, పంచింది పెంచబడుతుంది అన్నట్టు ఉంటుంది. అది మనం బ్యాడ్ వంచుతాం, నెగిటివ్ వంచుతాం, పెయిన్ వంచితే ఆ పెయినే పెరుగుతూ ఉంటుంది. అదేదో శరణ్య గారు చెప్పినట్టు హ్యాపీనెస్ని వంచితే ఆ హ్యాపీనెస్ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ అది మనకు సమాజంలో కొద్దిగా రివర్స్గా రుద్దిండ్రు. దాన్ని ఎవరిది వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోవడమే. కానీ ఇన్ని అంశాలు చెప్పిన శరణ్య గారు ఎందుకో కనపడలేదు, ఏమన్నా ప్రాబ్లమా? అంటే వంట చేస్తున్నా సార్. సో ఓకే ఓకే, పర్లేదు, థ్యాంక్ యూ, చాలా బాగా డీల్ చేశారు. ఇంకొకటి షేర్ చేస్తాను. ఏమి అంటే అందరూ హీల్ చెయ్యాలి అని చెప్తుంటారు, అయితే ఎలా హీల్ చెయ్యాలి అని మాత్రం ఎవరు చెప్పరు. దాన్ని వదిలేయాలి, ఇంట్లో గొడవలు జరుగుతుంది వదిలేయాలి అని చెప్తుంటారు కదా సార్. అయితే ఎలా వదిలేయాలి అంటే మనకి ఏం జరిగింటుందో ఆ ఇష్యూని అదే ఎనర్జీతో ఒక పేపర్ పైన రాయాలన్నమాట. అదే ఎనర్జీతో ఎప్పుడైతే ఇప్పుడు రాయటానికి కూడా ఒక శక్తి కావాలి, ఒక ఎనర్జీ కావాలి. ఇక్కడ ఎనర్జీ అనేది యూనివర్స్ లో ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది కానీ డిసపియర్ కాదు. అందువల్ల మనం ఎప్పుడైతే ఆ ఎనర్జీతో రాసి దాన్ని కాల్ చేయాలన్నమాట. కాల్ చేస్తే మళ్ళీ రిటర్న్ రాదు మనకి. అంటే నేను ఇది కాల్ చేస్తున్నాను అనే భావనతో నాలో నుంచి డిలీట్ చేస్తున్నాను అని ఎంతవరకు మనకు ఆ సంఘటన గుర్తుకొచ్చినా మనం దాని నుంచి బాధపడము అన్నంత వరకు కాల్ చేయాలన్నమాట. రాసి కాల్ చేయాలి. కాల్ చేస్తూ ఒక అఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. బికాస్ ఎనర్జీ డిసపియర్ అవ్వదు కాబట్టి, కన్వర్ట్ అవుతుంది కాబట్టి. ఆ యాష్ అనేది, ఆ పొగ అనేది నాకు లవ్ ఎనర్జీగా రిటర్న్ రావాలి అనేసి ఎప్పుడైతే అఫర్మేషన్ ఇస్తూ ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటామో విత్ ఇన్ 3 days 4 days లోగా ఎలాంటి ఇష్యూ అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎన్ని సంవత్సరాలదైనాను క్లియర్ అవుతుంది. గుడ్, చాలా బాగా చెప్పారు. అంటే శక్తినిత్యత్వమేమో మీరు చెప్పాలనుకున్నది. శక్తినిత్యం ఏమైందంటే మనం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక చోటు నుండి మరో చోటుకు మార్పు చెందించవచ్చు. ఇండైరెక్ట్ గా అదే దాంట్లో ఇన్క్లూడ్ అయిన ఫార్ములా. నాకు తెలిసి శరణ్య గారితో ఏదైనా ఒక కాన్సెప్ట్ లేదా ఒక క్లాసును సండే మీట్కి ఏమైనా ఉపయోగించుకోవడం చాలా ఉత్తమమేమో, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. వర్క్ షాప్స్ చేస్తుంటాను సార్ నేను. మీరు రాయాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ మెడిటేషన్ లో కూర్చొని ఇదే ప్రాక్టీస్ ఏం చేయాలంటే కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయినా సరే కానీ ఆలోచన తరంగాలు, నమ్మకాలు, మూఢ విశ్వాసాలు, గుర్తులు, వాసనలను, ఆ యొక్క ఏదైతే సరికాని సిచ్యువేషన్, సరికాని ప్రాబ్లం ఉంటుందో ఆ ఎనర్జీ తాలూకు విజువలైజేషన్ చేస్తూ అది మన నుంచి కాంతిగా మారిపోతుందని ఇమాజినేషన్ చేసుకుంటూ 3 times హార్ట్ఫుల్ గా గ్రాటిట్యూడ్ చెప్పడం ప్రాక్టీస్ చేసినప్పుడు పూర్తిగా మీ యొక్క 2,72,000 అణువులలోని ఉప పరమాణువులు కణ స్థాయి నుంచి కూడా, గత జన్మ కర్మల స్థాయిల నుంచి కూడా అవి తొలగిపోతాయండి. జస్ట్ హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని ఈరోజు యాకమ్మ గారి యొక్క మెథడ్ ను ఫాలో అవుదాము. ఒక్కరోజు మళ్ళీ శరణ్య గారితో సండే మీట్ గానీ ఏదైనా అవకాశం ఉంటే ప్లాన్ చేద్దాము. అంటే ఏ దాని ప్రత్యేకత అది. ఇంకొకటి అండి, దీంట్లో మీకు సరే ఈ రోజు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు క్షమాగుణం అనేది ఉండాలండి. ఇలా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ప్రేమ, యాక్సెప్టెన్సీ ఇవన్నీ రావాలంటే దీంట్లో పెద్ద సబ్జెక్టే ఉంటది. కానీ సింపుల్ గా ప్రతిరోజు కూడా నా జీవితంలో నా యొక్క కష్టాలకు, నష్టాలకు, దుఃఖాలకు, బాధలకు కారణమైన ప్రతి ఒక్కరిని కూడా నేను నా యొక్క అన్ని శరీరాల నుంచి, తన స్థాయి నుంచి పూర్తిగా క్షమించి వేస్తున్నాను అన్నప్పుడు మీరు వారిని క్షమించగలుగుతారు, అప్పుడు వారిని ప్రేమించగలుగుతారు. మరి కళ్ళు రెండు మూసుకొని ఆ యొక్క కణ స్థాయి దగ్గరికి వెళ్ళి
నా అన్ని శరీరాల నుంచి కణ స్థాయి నుంచి కూడా ఆ వ్యక్తిని పూర్తిగా నేను క్షమించగలుగుతున్నాను అని ఆ వ్యక్తిని క్షమించగలగాలి. అలాగే మనము పొరపాటు చేస్తాం కానీ క్షమాపణ అడగలేమండి. ఇక్కడ క్షమాపణ కూడా అడగాలండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. నేను వారి యొక్క కష్టానికి, నష్టానికి, దుఃఖానికి కారణమైనందున వారికి నా యొక్క హృదయపూర్వకంగా క్షమాపణ అడుగుతున్నాను. మిత్రులారా, నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి, మనస్ఫూర్తిగా నేను క్షమాపణ అడుగుతున్నానని మీరు ఎప్పుడైతే క్షమాగుణాన్ని అడిగి క్షమించగలుగుతారో అప్పుడు మీరు అనంతమైన యాక్సెప్టెన్సీని మీరు పొందుతారు, అనంతమైన దయను పొందుతారు, అనంతమైన ప్రేమను, కృతజ్ఞత శక్తిని. ఇవి పొందాలి అంటే మీ లోపల క్షమాగుణం ఉండాలండి. ఇది పెద్ద థియరీ అంటే సబ్జెక్ట్ చెప్పాలంటే దీనిపైన ఎంతో ఉంటది, కానీ ఇది సిచ్యువేషన్ అది కాదు. ఓన్లీ జస్ట్ హెల్త్ కి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం మాత్రమే కాబట్టి చెప్పి. Okay, so wonderful, Yakama garu, wonderful session, health and gratitude relation. And today Sharanya brought great energy to the session. Thank you so much. Ma'am, ఒకటి మ్యామ్ చెప్పింది అంతా యాక్చువల్లీ కరెక్ట్. యాకమ్మ గారు ఏమైతే చెప్పారో అదన్నీ నేను ప్రాక్టీస్ చేశాను యాక్చువల్లీ. బట్ రాయటం ద్వారా అక్కడ ఇమాజినేషన్ stop to I'm sorry to break you in between. Ante we extended the time. Is that okay? Can you write in the మీరు గ్రూప్ లో ఉన్నారా అండి? ఉన్నాను. అయితే రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో ఈరోజు ఎలా అనిపించింది మీకు సెషన్? ఇఫ్ యూ కెన్ రైట్ ఇన్ ద గ్రూప్, మీరు రాస్తే మిగతా వాళ్ళు అటెండ్ కాని వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దట్ వాళ్ళు నెక్స్ట్ ఇంకా కమింగ్ క్లాసెస్ లో నెక్స్ట్ ఇంకొక 7-8 days సెషన్స్ ఇలాగే రన్ అవుతాయి. సో అప్పుడు వాళ్ళు కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మీకు సెషన్ ఎలా అనిపించింది? మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయి? ఇప్పుడు శరణ్య చెప్తుంది అండ్ లూయిస్ ఏ బుక్ గురించి కూడా చెప్పారు కదా. ఇఫ్ ఆ పీడిఎఫ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్లీజ్ షేర్ ఇన్ ద గ్రూప్. కానీ ఖచ్చితంగా వన్ థింగ్, నేను డైలీ జాయిన్ అవ్వడానికి అవదు, యాక్చువల్లీ రిస్ట్రిక్టెడ్ ఇన్ హోమ్. ఈ రోజు మా అత్తమ్మ లేదు కాబట్టి నేను జాయిన్ అయ్యాను. మీరు చెప్పారు కదా సండే, ఈ టైం కి అయితే యాక్చువల్లీ అవదు. ఎనీ అదర్ టైమ్ ఇన్ మార్నింగ్ టైమ్స్ ఆ టైం అయితే ఓకే మ్యామ్. యా శరణ్య, జస్ట్ పింగ్ మీ ఆన్ వాట్సాప్. నాకు ఒకసారి పింగ్ చేయండి వాట్సాప్ లో. విల్ టాక్ ఆన్ దట్. ఓకే, సో వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్. థ్యాంక్ యూ యాకమ్మ అండ్ థ్యాంక్ యూ శరణ్య ఫర్ బ్రింగింగ్ గ్రేట్ ఎనర్జీ టు ద సెషన్. ఇంకా మిగతా వాళ్ళు ఎలా అనిపించిన సెషన్, ఆ ఫీడ్బ్యాక్ యూ పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఓకే, సో విల్ వైండ్ అప్ ద సెషన్. జాయిన్ యువర్ పామ్స్. నమస్తే ఫర్ క్లోజింగ్ ప్రేయర్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మనుగడకు ఆధారమైన ప్రకృతి మాతకు, అభివృద్ధికి అవకాశం ఇచ్చిన సంఘానికి సదా కృతజ్ఞతతో ఉంటాను, సదా కృతజ్ఞతతో ఉంటాను, సదా కృతజ్ఞతతో ఉంటాను. Namaste. Thank you for the session. So great day. See you all tomorrow at 7:00. Okay. Bye bye. Yeah. Thank you, madam. Thank you.